ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే సున్నుండలు. సున్నుండలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పొట్టు మినపప్పు, బియ్యము, బెల్లము, నెయ్యి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా బలమైనటువంటి ఇంగ్రీడియంట్స్. ఒకటి మనకి ఇక్కడ మినపప్పు ఉంది, అది కూడా పొట్టు ఉన్నటువంటి మినపప్పు యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈ పొట్టు ఉండటం వల్ల దీనికి ఒక చక్కటి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇందులో యాంటాక్సిడెంట్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. స్వీట్స్కి ఫైబర్ ఉంటే కనుక అది చాలా చక్కటి ఆహార పదార్థం అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే అఫ్కోర్స్ రైస్ అంటే మనకి స్టేపుల్ ఫుడ్ కదా. రైస్ లేకుండా అసలు మనకి రోజే గడవదు. అయితే రోజు గడవదు అనేది మామూలుగా చెప్పటం కాదు, కానీ రైస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళకి కనీసం 150 గ్రాములు కార్బోహైడ్రేట్స్ అనేది అవసరం అవుతాయి అన్నమాట. జస్ట్ మనము సస్టైన్ అవ్వటానికి, అంటే మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ లోపల మన బాడీలో జరిగేటువంటి అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మనకి కావాల్సినటువంటి ఎనర్జీ మనకి కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చేస్తుంది అనమాట. సో కనీసం 150 గ్రామ్స్ పర్ డే మినిమం, నేను అనేది మినిమం. కానీ మామూలుగా ఒక నార్మల్ అడల్ట్కి అయితే 250-350 వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే హైట్ని బట్టి, వెయిట్ని బట్టి మనము కార్బోహైడ్రేట్ నిర్ణయించుకోవచ్చు అనమాట. సో కార్బోహైడ్రేట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ధాన్యపు గింజల నుంచి వస్తుంది. ముఖ్యంగా మనకి సౌత్ ఇండియన్స్కి ఏంటంటే రైస్ నుంచి వస్తుంది అనమాట. ఎక్కువ రైస్ తింటాం కాబట్టి. సో బియ్యము, గోధుమలు, మిల్లెట్స్, అన్ని రకాల మిల్లెట్స్, వాటన్నిటి నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్స్ చక్కగా వస్తాయి. సో ఇది కొత్త ఆహార పదార్థం అయితే కాదు. సున్నుండలు అనేవి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మన అమ్మమ్మలు, నాయనమ్మలు మనకి చేసి చక్కగా ప్రేమతో చేసి తీసుకొచ్చి తినిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. సో ఏంటంటే ఇది ఎందుకు ఇప్పుడు ఈ రెసిపీ చేస్తున్నామంటే మళ్ళీ దాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికి, అది ఎంత చక్కటి ఆహార పదార్థము, ఎంత మనకి బలాన్ని ఇస్తుంది, అలాంటి ట్రెడిషనల్ కల్చరల్గా డెవలప్ చేసినటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటే మనకి ఎంత మంచిది అని చెప్పడానికే మళ్ళీ ఈ రెసిపీ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ జనరల్గా నేను తీసుకునేటువంటి పాళ్ళు ఏంటంటే ఒక ఫుల్ కప్పు మనం తీసుకుంటే పొట్టు మినపప్పు, హాఫ్ ఏమో బియ్యం తీసుకోవటం అనమాట. సో ఇది ఇలా తీసుకుంటే కనుక టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే అసలు బియ్యం తీసుకోకుండా ఓన్లీ మినపప్పుతోనే చేస్తారు. నేను మాత్రం ఏంటంటే డెఫినెట్గా పొట్టు, యాక్చువల్గా మినువులు తీసుకుంటే ఇంకా మంచిది అనమాట. సో జస్ట్ మీకు ప్రాసెస్ కోసం అనేసి నేను ఇది చూపిస్తున్నాను. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత వీటిని చక్కగా వేయించేసుకోవాలన్నమాట. యాక్చువల్గా మనము మినువులు తీసుకుంటే చాలా బాగుంటుంది. మంచి వాసన, కమ్మటి వాసన వచ్చే వరకు మనము వీటిని వేయించుకోవాలన్నమాట. మినువులైతే ఇంకా చక్కగా ఉంటుందన్నమాట. మామూలుగా ఇంట్లో చేసే పద్ధతి ఏంటంటే వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసిన తర్వాత అప్పుడు వీటిని ఎండిపోయిన తర్వాత అప్పుడు వీటిని వేయించడం అనేది జరుగుతుందన్నమాట. హై హీట్లో చాలా ఫాస్ట్గా తిప్పుతూ మంచి నైస్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి కమ్మటి సువాసనలాగా వస్తుంది అనమాట. అది వచ్చే వరకు వేయించాలి. అది సున్నుండలకి ఒక మంచి టేస్ట్ ఇచ్చేటువంటి టెక్నిక్ అనమాట. సో నేను ఇక్కడైతే వీటిని కడిగి ఆరబెట్టడం అనేది ఏమీ చేయలేదు. జస్ట్ మీకు చూపించడానికి అనేసి నేను ఇది చేస్తున్నాను. సో లైట్ బ్రౌనిష్ కలర్ స్టార్ట్ అయింది, మంచి వాసన కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ పొట్టు మినపప్పు, తర్వాత నెక్స్ట్ ఏంటంటే బియ్యము. సో పొట్టు మినపప్పు ఎక్కువ, మినువులు కనుక మీరు తీసుకుంటే మరీ మంచిది. సో బియ్యం కూడా ఏంటంటే కడిగి ఆరబెట్టిన తర్వాత ఒకలాంటి వైటిష్ కలర్ వస్తుంది.
అదే వైట్ కలర్ ఇంకా చాకీగా తయారవుతుంది అనమాట. మనము వేయించేటప్పటికి పొడి పొడిలాడుతున్నట్టుగా వచ్చేస్తుంది అనమాట బియ్యము. సో అలాగా మనము దీన్ని వేయించేసుకున్న తర్వాత ఈ రెండు మనము గ్రైండ్ చేసుకుని అప్పుడు మిక్స్ చేసుకుని సున్నుండలు చేసుకోవటమే. చాలా సింపుల్ మెథడ్. పాకాలు అవంటూ ఏమి ఉండవు, సింపుల్గా మిక్స్ చేసేసుకోవటమే. చూడండి, ఒక చాకీ కలర్ లాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఇక్కడ వేసేస్తుంది. ఇదేంటంటే మీకు జస్ట్ చూపించడానికి అనేసి నేను ఇక్కడ రెడీ చేశాను. సో ఆ పోర్షన్స్ అట్లాగా నేను ఆల్రెడీ ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని తీసుకొచ్చాను అన్నమాట. ఇది ఒక పోర్షన్ అంటే దాంట్లో హాఫ్ పోర్షన్ బియ్యం అన్నమాట. సో ఇది మనం ఇప్పుడు ఉపయోగించుతాము. సో 1 ఫుల్ పోర్షన్ మినపప్పు, హాఫ్ పోర్షన్ బియ్యం పిండి. దీన్ని బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి, లేకుంటే జల్లెడతో రెండు మిక్స్ చేసేసుకున్నా కూడా ఓకే. నేను ఏంటంటే ఫోక్ తీసుకున్నాను ఈజీగా మిక్స్ అవ్వటానికి అనేసి. సో ఈ పిండిని ఇలాగా కలిపి మనము ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక మెథడ్. మనము సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, లేకుంటే సడన్గా ఊరు నుంచి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు, లేకుంటే వాళ్ళు హాస్టల్స్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు సడన్గా చేయాలి అని అంటే కనుక ఇలా సున్నిపిండి రెడీ మనం చేసి పెట్టుకుంటే కనుక బెల్లము నెయ్యి మిక్స్ చేసేసుకుని లడ్డూలు చేసేసుకోవటమే. సో మనము సున్నిపిండి రెడీ చేసుకున్నాం కదా, మనకి కావాల్సిన బెల్లం ఎంత బెల్లం ఉంటే మనకి ఆ టేస్ట్ సరిపోతుంది అనేది మనం చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బెల్లం ఉంటే బాగుంటుంది అనమాట. ఇది ఇట్లా బెల్లం చెక్కి పెట్టుకున్నాను. సో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత చక్కగా మిక్స్ అయితే అంత టేస్ట్ దీనికి వస్తుంది. ఎందుకంటే చక్కగా స్ప్రెడ్ అవుతుంది, స్వీట్నెస్ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో చక్కగా మిక్స్ అయిపోయింది బెల్లము. నెక్స్ట్ ఏంటంటే మనము నెయ్యిని హీట్ చేసుకుందాము. సో నెయ్యి హీట్ అయిపోయింది కదా. సో ఇట్లా మనం మధ్యలో కొంచెం ఇలాగా గుంటలాగా తీసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకోవటమే. సో పాకం లేకుండా ఓన్లీ నేతితోనే బెల్లము మిక్స్ అయిపోతుంది. ఇందులో పాకం ఏముండదు. దీంతోనే మనము క్విక్గా కొంచెం ఈ వేడి తగ్గక ముందే మనము లడ్డూలు చేసేసుకోవాలన్నమాట. ఎంత చక్కటి వాసన వస్తుందంటే నెయ్యి యాడ్ చేసాం కదా. సో వెచ్చగా ఉన్నప్పుడే, కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలు చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నెయ్యి కొంచెం చల్లబడిన తర్వాత లడ్డు గట్టిగా అయిపోతుంది, బిగిసిపోతుంది అనమాట. నెయ్యి హార్డ్ అయిపోతుంది కదా, అప్పుడు బిగిసిపోతుంది. ఈ వేడి, ఈ కొంచెం వేడి నెయ్యితోనే బెల్లము కరగటము, మిక్స్ అవ్వటము జరుగుతుంది అనమాట. సో చక్కగా సున్నుండలు రెడీ అయిపోయినాయి. సో మనము సర్వ్ చేసేసుకోవటమే. ఇవి కొంచెం నెయ్యి చల్లారిన తర్వాత
గట్టిగా బిగుసుకుపోతాయి అన్నమాట. చాలా ఎక్సలెంట్ టేస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడు రుచిగా ఉంటాయి కదా! సో చాలా చాలా టేస్టీగా ఉంటది. తప్పనిసరిగా మళ్ళీ రిపీట్ చేయండి.